రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ లేవనెత్తినాం. ఇక్కడ ఏంటంటే రాజ్యాధికార సమరభేరి భువనగిరి సభ సక్సెస్ అవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన రాజ్యాధికార సమరభేరి సభ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఓర్వలేక కొందరు దుండగులు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన గద్దెలను దిమ్మెలను కూల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని గద్దెలు కూల్చినా ఎన్ని దిమ్మెలు కూల్చినా మా జెండాలను లేకుండా చేసే ప్రయత్నం చేసినా ఎంత అణిచివేస్తే అంత ఎగిసిపడతాం తప్పితే మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డికి సంబంధించి టీఆర్పీ గద్దె కూల్చివేత వెనుక కుట్ర, పోలీసులకు ఫిర్యాదు. భువనగిరి సభ విజయాన్ని ఓర్వలేక ధ్వంసం చేశారని టీఆర్పీ ఆరోపణ. గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. అధికారుల తీరుపై మండిపడ్డ ఆకుల హనుమన్లు. నిష్పక్షపాత విచారణ కోరిన నేతలు. ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గొద్దని సూచన. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పని హెచ్చరిక అని ఒక వార్తనైతే వస్తున్నాం. ఇది కామారెడ్డికి సంబంధించి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఆర్పీ గద్దె కూల్చివేత ఘటనపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై టీఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల హనుమన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న భువనగిరిలో నిర్వహించిన తీర్మార్మలన సభకు లభించిన విశేష ప్రజాదరణను జీర్ణించుకోలేక అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు టీఆర్పీ గద్దెని ధ్వంసం చేశారని ఆరోపించారు. సమీప ప్రాంతాల్లో ఇతర రాజకీయ పార్టీల జెండాలు గద్దెలు యథాతథంగా ఉండగా కేవలం టీఆర్పీ గద్దెనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు కనిపిస్తుందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తీర్మార్మలన చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నంగానే ఈ చర్య జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ ఇలాంటి విధ్వంసకర చర్యలు ఏమాత్రం సమర్థనీయం కావని స్పష్టం చేశారు. గద్దె కూల్చివేత ఘటనపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు హనుమన్లు తెలిపారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ను సంప్రదించగా తాను సెలవుల్లో ఉన్నానని ఇన్ఛార్జి కమిషనర్కు అడగగా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారని వెల్లడించారు. అధికారులు సమాచారం లేకుండానే ఇలాంటి చర్యలు ఎలా జరుగుతుందనే అంశంపైన పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే లేదా చట్టవిరుద్ధ చర్యలకు సహకరించిన అధికారులకు వివరాలను పార్టీ నమోదు చేస్తుందని, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే టీఆర్పీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేయబడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు తాహెర్, జిల్లా ఉపాధ్యక్షులు కల్లెం రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వార్తని చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, చాతగాని దద్దమ్మలు సన్నాసులు మమ్మల్ని ఏం చేయలేక మా పార్టీని ఏం చేయలేక గద్దెను కూల్చుడేంద్రా హౌలేగలరా. దమ్ము ఉంటే మమ్మల్ని ఎదుర్కోరి, రాజకీయ పరంగా మమ్మల్ని ఎదుర్కోరి, రాజకీయ పరంగా విమర్శించడం మేము తట్టుకుంటాం. మేము దేనికైనా సిద్ధం. మేము సవాల్ ఇసరడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చాతగాని నా కొడుకులు లెక్క ఇది ఏంద్రా, ఈ గద్దెలు కూల్చుడేంద్రా సన్నాసు ఉంటారు. ఒకసారి ఉపాధ్యక్షులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆకులను మనతోని ఇప్పుడు భువనగిరి సభ ఆదరణ ఓర్వలేక ఇష్టానుసారంగా గద్దెలు కూల్చుడేంద్రా హౌలేగలరా మీరు. హలో అన్నయ్య, నమస్తే. నమస్తే అన్న, లైవ్లో ఉన్నా అన్నయ్య. చెప్పండి అన్నయ్య. ఇది ఏందన్నా, కామారెడ్డిలో ఏం జరిగింది అసలు? అన్ని గద్దెలు ఉండగా మన గద్దెని కూల్చడానికి కారణం ఏందన్నా? అన్న, ఇప్పుడు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు దూసుకుపోతుంది. 5 సభ అయిన తర్వాత అందరికి మనసు పడతలేదు. ఇక మల్లన్న గారు చాలా ముందడి పోతుందనే అక్కస్తోని తట్టుకోలేక కూలగొట్టడం జరిగిందన్న. ఏమంటారు మరి అధికారులు? ఏమంటారు అధికారులు? ఎవరిని కమిషనర్ కు ఫోన్ చేసినా గానీ లీవ్లు ఉన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తే, డిఈకి ఫోన్ చేస్తే నాకు తెలియదు అంటారు. ఇద్దరికి తెలియదు అంటారు. మరి ఎవరికి తెలుసు అడిగితే కూడా వాళ్ళు స్పందన కరెక్ట్ లేదన్న. మొత్తానికి అంటే మనల్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చాతకన్న కొడుకులు ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఏం లేదు, గద్దెలు కూల్స్తే ఉద్యమం అవుతుందా? గద్దెలు కూల్స్తే రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళడం అవుతుందా? గద్దెలు కూల్స్తే లేకపోతే ఇప్పుడు మన జెండాలు లేకపోతే టీఆర్పీకి సంబంధించిన ఈ నినాదాలు వినబడకుండా కనబడకుండా పోతాయి. ఏది గద్దెలు కూల్స్తే ఏది ఆగుతుంది? ఇంకా అణిచివేత ఎక్కువైన కొద్దీ ఇంకా ఉద్యమం పెద్ద తీవ్ర స్థాయిలో ఉప్పొంగుతుంది తప్పితే ఈ గద్దెలు కూల్చడం, చిల్లర కార్యక్రమాలకు మన టీఆర్పీ అవుతుందా అన్న?
రైట్ అన్న, అది వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేదాకా ఈ అధికారులు ఎంబడవాడన్న. పోలీసు స్టేషన్ లో కూడా కేసు పెట్టినామన్నా. అన్ని గద్దెలు ఉండగా మన గద్దె ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన గద్దె కూల్చడం ఏంది మరి? అన్ని పార్టీలకు మన పార్టీ అంటే అదే ఇప్పుడు అన్ని పార్టీలకు కొరకరానికి పోయాక తీర్మానాలన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ సక్సెస్ అవుతున్నది. అన్ని పార్టీలకు అంటే ఒక ప్రధాన పార్టీలకు అనుకూలంగా ప్రధాన పార్టీకి ధీటుగా పోటీగా పోతున్నది కాబట్టి భయం పుచ్చుకుంటుంది. రైట్ అన్న, అధికారులు ఎంబడి వారని వాళ్ళు ఎవడో దొంగ ఎవడో దొరికేదాకా ఇడిచిపెట్టే సవాల్ లేదు. ఓకే థ్యాంక్ యూ అన్న. ఆ పనిలో ఉండరు మీరు. ఇది నిజంగా రాజకీయంగా ఎదుర్కోలేక చాతగాని దద్దమ్మలు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. ఆడ ఎవడైనా సరే గద్దల కూర్చుడు ఏంద్రా అవలగల లెక్క. ఇది రాజకీయంగా ఎదుర్కోలేక తీర్మానం రాజ్యాధికార సభ సక్సెస్ అయింది. జీర్ణించుకోలేక ప్రధాన పార్టీలకు అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలకు ప్రధాన పార్టీలకు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీకి కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ధీటుగా తెలంగాణ ఒక ముఖ్యమంత్రి సభకు రాలేని జనం ఒక తీర్మానం సభ పెడతారు. జీర్ణించుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100% ఇంకా రెట్టింపు వేగంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే తప్పితే వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. 100% రానున్నది బీసీల రాజ్యమే. 2028లో బీసీ ముఖ్యమంత్రి కాబోతామని తీర్మానం చెప్పిండు. అది 100% నెరవేర్చే కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉన్నాం. మీ డిస్టర్బెన్స్లు మీ ఈ కార్యక్రమాలు చిల్లర కార్యక్రమాలు మమ్మల్ని ఏం డిస్టర్బెన్స్ అయ్యి మేము డిస్టర్బెన్స్ కావు, మీరు డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే. దయచేసి మిత్రులారా, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఒక్కొక్కరికి చుచ్చు పడతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిల్లర మల్లర కార్యక్రమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెనుకడగాసే ప్రసక్తి లేదు.